మీరు ఈ చిల్లర పనులు బంద్ చేసి మీరు కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే రెడ్లు మాత్రమే ఇక్కడ అధికారం చెలాయించాలి, ఇదానా నువ్వు చేయాల్సినటువంటి పని? ఇదా? నేను నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా, బీసీ ప్రజలకు, ఎస్సీ ప్రజలకు, ఎస్టీ ప్రజలకు చెప్తా ఉన్నా, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరిని బ్రతకనిచ్చే పరిస్థితి లేడు. ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బైండ్ ఓవర్ చేయాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బైండ్ ఓవర్ చేస్తే అసలు ఈ సమస్యలన్నీ పోతాయి. ఈ రకంగా ప్రజల్ని హింసించుకుంటూ పోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధం లేవు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ పార్టీలో ఉన్న బీసీ బిడ్డకైనా అండగా నిలబడుతుంది. ఎవరైనా మా ఆడబిడ్డల తెరవచ్చినా, మా నాయకుల తెరవచ్చినా మీ అంతు చూస్తాం. మొన్ననేమో చెరుకు సుధాకర్ని చంపుతామని చెప్పి ఫోన్ చేస్తావు, నిన్ననేమో పున్నా కైలాస్ నేతను డీసీసీ ప్రెసిడెంట్ అయితే ఒక పద్మశాలి బిడ్డ ఎట్లా అవుతాడని లెటర్ రాస్తావు. ఇవాళనేమో మా బీసీలతో ఉత్సవాలు దాగిపిస్తావు. ఇదా వెంకరెడ్డి నువ్వు చేయాల్సినటువంటి పని? ఇదేనా నువ్వు చేసే పని? కాబట్టి ఈ నల్గొండ నియోజకవర్గంలో ఇంత దుర్మార్గంగా బీసీలను అణిచివేతకు గురి చేసి ఒక యాదవ్ బిడ్డతోని మూత్రం దాగిపిస్తా ఉన్నావు కదా. ఇదే వరంగల్ సభలో కామెంట్ పెట్టిండ్రు ఒక ఆయన, ఏమైనా రెడ్ ఆయన కామెంట్ పెడతాడు, బీసీలంతా మా మూత్రం తాగాలని కామెంట్ పెట్టిండు. ఆ రోజే చెప్పినా ఎవరిది ఎవరు తాగుతున్నాడు రా అని. ఇవాళ మీరు అదే పని చేసిరు కదా, కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ దీన్ని ఖండిస్తుంది. ఈ నల్లగొండ బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ నేతృత్వంలో ఈ నల్లగొండలో మీ ఆధిపత్య అగ్రవర్ణ అహంకారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అణిచివేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మీకు తగిన శాస్తి చెప్తాం. నిర్భయంగా పోటీ చేయండి బీసీ ప్రజలారా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా బీసీలకి ఇక్కడే కాదు, ఇప్పుడే నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఒక ఫోన్, కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లు సేవ చేసినటువంటి ఓ బిడ్డ, ఓ వడ్రాయనకు టికెట్ ఇవ్వకుండా ఆ టికెట్ ను రెడ్డి ఆయనకు అమ్ముకున్నారు. మళ్ళా ఆయన పురుగుల మంది ఆగిండు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో, ఇప్పుడు దవాఖానలో ఉన్నారు. ఈ రకంగా బీసీలందరినీ హింసలకు గురి చేస్తా ఉన్నారు. ఈ పక్కకున్నటువంటి మామిడాల కాడ కూడా 3 ఓట్లే రెడ్లయ్యి 3 సేర్ల నీళ్లు దాపించుకుంటా ప్రజలందరినీ తిప్పలు పెడతా ఉన్నారట. వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చోటా మోటా లీడర్లు ఎవరైతే ఉన్నారో, మీ దందాలు, మీ కథ, మీ వ్యవహారం తీన్మార్ మల్లనకు తెలిసినంతగా ఈ ఊరోళ్ళకు కూడా తెలియదేమో. నువ్వు కర్నూలు కాడ మర్డర్ చేసి ఏం చేసినావు, ఇక్కడ మర్డర్ చేసి ఏం చేసినావు.